వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ నిబంధన అయినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ నిబంధన గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే ఈ నిబంధన అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ముందు రూపురేఖ చూసుకున్నట్లయితే ప్రస్తావన, విషయ ప్రవేశ్, ఉద్దేశ్, ఉపసంహార్, స్వచ్ఛ భారత్ కా నార్యం అనేవి మనకి ఈ నిబంధనలో సైడ్ హెడ్డింగ్స్ కింద వస్తాయి. సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తావన, ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ अभियान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा चलाया गया अभियान है. 2 अक्टूबर 2014 को महात्मा गांधी के 145 जयंती पर इस अभियान का आरंभ किया गया. यह राजनीति मुक्त अभियान है. पूरी देश में सफाई और स्वच्छता के प्रति लोगों में जागरूकता लाना ही स्वच्छ भारत का मूल उद्देश्य है. సో దీనికి ఇప్పుడు మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్వచ్ఛ భారత్ అభియాన్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా చలాయా గయా అభియాన్ హై. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అనేది గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే ప్రారంభించబడినటువంటి ఒక కార్యక్రమము. 2 अक्टूबर 2014 को महात्मा गांधी के 145 जयंती पर इस अभियान का ఆరంభ కియా గయా. ఈ కార్యక్రమం అనేది మహాత్మా గాంధీజీ యొక్క 145వ పుట్టినరోజుని పురస్కరించుకొని 2014 అక్టోబర్ 2వ తారీఖున ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. యహ్ రాజనీతి ముక్త్ అభియాన్ హై. ఇది ఒక రాజకీయ రహిత కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకుండా దేశం యొక్క హితం కోసం, దేశం యొక్క బాగు కోసం చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమము. పూరే దేశమే, దేశమంతటా కూడా సఫాయి और స్వచ్ఛతా కే ప్రతి, శుభ్రత మరియు పరిశుభ్రత విషయంలో లోగోं में ప్రజల్లో జాగరూకత లానా హీ, చైతన్యం తీసుకురావడమే స్వచ్ఛ భారత్ కా మూల ఉద్దేశ్య హై. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము దేశమంతటా కూడా ఉండేటువంటి ప్రజల్లో శుభ్రత మరియు పరిశుభ్రత విషయంలో చైతన్యం తీసుకురావడమే ఈ స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విషయ ప్రవేశ్ చూసుకున్నట్లయితే हमारे प्रधानमंत्री नरेंद्र मोदी ने विशेष ख्यात व्यक्तियों सचिन तेंदुलकर, अमिताभ बच्चन, बाबा रामदेव आदि व्यक्तियों के द्वारा स्वच्छ भारत कार्यक्रम को आगे बढ़ाने के लिए चुना है. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశేష ఖ్యాత వ్యక్తియం, ఎవరైతే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సచిన్ తెందుల్కర్, అమితాబ్ బచ్చన్, బాబా రామ్దేవ్ మొదలైనటువంటి వ్యక్తుల ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆగే బడానే కే లియే, ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రమోట్ చేయడానికి చునా హై, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్నుకున్నారు. సో అలా అయితే పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు కనుక మొదలెట్టినట్లయితే ఈ కార్యక్రమం అనేది మరింత వృద్ధి చెందుతుంది అని దీని అర్థం. సో ఇటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి బాగా ప్రమోట్ చేయాలి అని అంటే ఇటువంటి వ్యక్తులు అవసరం కాబట్టి సో వీరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఉద్దేశ్య చూసుకున్నట్లయితే భారత్కో సారే విశ్వకే సామ్నే ఆదర్శ ప్రస్తుతీకరణ, భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం, కులేమే మలమూత్ర విసర్జనకు సమాప్తికరణ, బహిరంగ మలమూత్ర విసర్జన ఏదైతే ఉందో దానిని పూర్తిగా తొలగించడం, షహరోం और गांवों में సఫాయికి వ్యవస్థాకరణ, పట్టణాలు మరియు గ్రామాల్లో సఫాయికి వ్యవస్థాకరణ, పరిశుభ్రతకు కావలసినటువంటి ఏర్పాట్లు అనేవి చేయడం, జనతాకు ప్రజలకు అచ్చి ఆదతోం కేలి ప్రేరితకరణ, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడానికి చైతన్యపరచడం లేదంటే
మోటివేట్ చేయడం. భారత్ కో దునియా మే సబ్సే అచ్చా ఔర్ స్వచ్ఛ దేశ్ బనానా, భారతదేశాన్ని ప్రపంచం మొత్తం మీద కూడాను సబ్సే అచ్చా అత్యుత్తమమైనటువంటి దేశంగా మరియు స్వచ్ఛ దేశ్ బనానా ప్రపంచవ్యాప్తంగా కూడాను ఒక అత్యుత్తమైనటువంటి దేశంగా మరియు పరిశుభ్రమైనటువంటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం అనేది ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ఒక మంచి ఉద్దేశ్యం అనమాట. గలియోం ఔర్ సడకోంకో సాఫ్ సుథరా కర్నా, గలియోం ఔర్ సడకోంకో వీధులు మరియు రోడ్లను కూడా సాఫ్ సుథరా కర్నా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచడం అనేది దీని యొక్క ఉద్దేశ్యం. అలాగే 5 వర్షం మే భారత్ కో ఖులా శౌచ్ సే ముక్తి దేశ్ బనానా హై, రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో అనగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి రోజు నుంచి తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా మార్చడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఉపసంహార్ ముగింపు చూసుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ ఏక్ సామాజిక్ జిమ్మేదారీ హై, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ఒక సామాజిక బాధ్యత. మహాత్మా గాంధీజీకే సపనోంకో సాకార్ కర్నా హమారా కర్తవ్య హై, గాంధీ గారు కన్నటువంటి కలల్ని సాకారం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. దేశ్ కో సాఫ్ సుథరా ఔర్ స్వచ్ఛ బనానా హమారా కర్తవ్య హై, మన దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని సాఫ్ సుథరా శుభ్రంగా ఉంచుకోవడం ఔర్ స్వచ్ఛ బనానా పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది పరిశుభ్రంగా తయారు చేయడం అనేది హమారా కర్తవ్య హై, మన యొక్క కర్తవ్యము బాధ్యత. సో ఈ విధంగా మనకి ఉపసంహారం అనేది ఉంటుంది. స్వచ్ఛ భారత్ కా నార్యం, స్వచ్ఛ భారత్ యొక్క నినాదాలు అనేవి ఏంటో చూద్దాం. ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్, పరిశుభ్రత వైపు ఒక అడుగు. ధరతీ మాత కరే పుకార్, ఆస్పాస్ కా కరో సుధార్, భూమాత పిలుస్తోంది. ఆస్పాస్ కా కరో సుధార్, మీ యొక్క పరిసరాలను మెరుగుపరచండి అని భూమాత పిలుస్తోంది అని మనం ఇక్కడ రైమింగ్గా మనం హిందీ నినాదం అనేది రాసుకోవచ్చు. అండ్ అలాగే హమ్ సబ్ ఏక్ హీ నారా, సాఫ్ సుధారా హో దేశ్ హమారా, మనందరి నినాదం కూడా ఒకటే, అదేంటది సాఫ్ సుధారా హో దేశ్ హమారా, మన దేశం అనేది పరిశుభ్రంగా ఉండాలి. సో ఈ విధంగా ఈ 3 నినాదాలు రాస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ నిబంధన అనేది ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి పాయింట్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మీరు కనుక ఈ నిబంధనని మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.